మన జీవితంలో ఎవ్రీడే మనం లేవడం ఎవ్రీడే ఎట్లుంటుంది మనం లేవడం మనం ఉదయాన్నే లేవడం ఇంట్లో పనులు చేసుకోవడం స్కూల్ ఉంటే స్కూల్ కాలేజ్ ఉంటే కాలేజీ పొలం ఉంటే పొలం పనులు ఉంటే ఏమన్నా ఇంట్లో పనులు చేసుకోవడం లేదంటే పండుగలు ఉంటే పండుగలు చేసుకోవడం చుట్టాల ఇంట్లో పోవడం అంటే ఇదే కదా మన జీవితం ఈ డైలీ అదేగా చేసేది కానీ కొన్ని స్పెషల్గా మన డైలీ దినచర్యలో భాగంలో కాకుండా కొత్తది ఏదైనా మనం చేసినప్పుడు చూసినప్పుడు దాని గురించి మీరు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి ఈరోజు ఎందుకోసం వచ్చిందని ఎవరైనా అడుగుతున్నారా ఎవరైనా ఎందుకంటే మీరు వచ్చిండ్రు హాస్పిటల్కి మీరు వచ్చిండ్రు కాబట్టి హాస్పిటల్కి మీరు వచ్చిండ్రు కాబట్టి మీరు తెలుసుకోవాలి అడుగు ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు తెలుసుకొచ్చారు మీరు బాయ్స్ మీరు అడగండి ఈరోజు ఎందుకంటే చెత్త బాగుంది రాజా రామ్మోహన్ రాయ్ అని పెద్ద మనిషి స్వాతంత్ర సమర యోధుడు ప్లస్ సామాజిక సంఘ సేవకర్త సమాజంలో కొన్ని దురాచారాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చూస్తుంటాం మన చెల్లెలు కానీ మన అక్కలను కానీ మన మదర్స్ని కానీ నువ్వు అట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలి నువ్వు బయటికి పోకూడదు నువ్వు అక్కడ పోకూడదు నువ్వు ఆ డ్రెస్ వేసుకోకూడదు అని చెప్పేసి కొన్ని వింటుంటాం మనం కూడా మన ఇంట్లో ఆడపిల్లని నువ్వు బయట తిరగకూడదు ఫోన్ వస్తకూడదు సంథింగ్ ఇలాంటివి సాంఘిక దురాచారం అర్థమవుతుందా ఇలాంటివి అప్పుడు ఇప్పుడు కాదు మన భారతదేశంలో మొదటి నుంచి కూడా భారతం అవతరించినప్పటికి కూడా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈరోజు మీరు స్కూల్ పోతున్నాడానికి కారణం కూడా కొంతమంది సమాజ సంఘ సేవకర్తలు ముందుకు వచ్చి పోరాడినారు కాబట్టి మీరు స్వతహాగా చదువుకుంటున్నారు ఒకప్పుడు ఈవెన్ ఒక ఆడపిల్ల చదవాలంటే కూడా అది పెద్ద కష్టం పెద్ద కష్టం కదా ఈవెన్ సొంత పంపించలేరు ఎందుకంటే అప్పుడు అలా ఉండేవి సిచ్యువేషన్